ఇక్కడ మనకు ఆలయం వేళలు ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు, 3 నుంచి 5 గంటల వరకు మాత్రమే ఉంటాయి. అయితే సోమవారం నుండి శుక్రవారం వరకు ఆ విధమైనటువంటి వేళలు అనేవి ఉంటాయి. శని ఆదివారాల్లో అభిషేకము, ప్రత్యేకమైనటువంటి అలంకారం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కాస్త సమయంలో మార్పు ఉంటుంది. కొంచెం ముందు వెనక కూడా ఈ అవకాశం ఉంటుంది. ఇకపోతే మనకు ప్రతిరోజు గోత్రనామార్చనలు మాత్రమే జరుగుతాయి సోమవారం నుండి శుక్రవారం వరకు. శని ఆదివారాల్లో అభిషేకము, నాభిచందన ప్రసాదము, అర్చనలు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి నెల స్వాతి నక్షత్రంలో స్వామివారి శాంతి కళ్యాణం జరుగుతుంది. మనకు నిత్య కళ్యాణం లేదు. అయితే బ్రహ్మోత్సవాలు మాత్రం వైశాఖ మాసంలో ఉంటాయి. వైశాఖ శుద్ధ పౌర్ణమి స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం ఉంటుంది. దానికి సంబంధించి ముందుగా సంక్రాంతి రోజున మకర సంక్రమణ సమయంలో స్వామివారికి వరపూజా మహోత్సవం నిర్వహిస్తారు. అంటే స్వామివారికి అమ్మవార్లకి మనం ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లాగా చేస్తామన్నమాట. వరపూజ నిర్వహించి మనకు బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమికి నిర్వహిస్తారు. ఆ సమయంలో తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇవి ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. అందరూ నమస్కారం చేసుకోండి. శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహ వరద గోవింద.